నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఆల్రెడీ జనార్దన్ రావు అనే అతను చెప్పాడు చాలా క్లియర్ గా, జోగి రమేష్ గారు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు, మెటీరియల్ అంతా తీసుకురా, మనమే ఇక్కడ తయారు చేపిద్దాము, మనమే పోలీసులకు లీక్ ఇద్దాము అని చెప్పి. కానీ ఇతను ఏమని మాట్లాడాడు ఆ రోజు మీడియాలో, రెండమ్మా రండి నాటుసారా చీప్ లిక్కర్ అమ్ముతాము అని. అంటే నువ్వు దానికి సరిపోయే వ్యక్తివి యాక్చువల్ గా. పైగా ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చేసరికి అన్నా అనగాని సత్యప్రసాద్ అన్నా నువ్వు చెప్పు, కొనగళ్ల నారాయణ అన్నా నువ్వు చెప్పు, గౌతు లచ్చన్న గారు లాంటి స్వాతంత్ర పోరాట యోధుడు పేరు కూడా పలకటానికి కూడా నువ్వు అర్హుడివి కాదు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, నీ మనవడు ఉన్నాడు, నీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది, నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ నువ్వు క్యాస్ట్ ని రెచ్చగొడతావా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీంకు ఉన్నది ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్స్ తో గొడవలు పెట్టడం, ప్రాంతాల వారీగా విడగొట్టడము, ఇవే జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏ రోజైనా వాళ్ళ మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన సెక్టార్ గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టడం మనం చూసామా? లేదు.